तत्सत् 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 लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాను గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాను గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వాల్మీకి మహర్షి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే పోతనామాత్యులు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక సూక్ష్మలోక కారణలోక మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఈరోజు అద్భుతమైనటువంటి సుదినం, సంక్రాంతి పండుగ రోజు, మహాపవిత్రమైన రోజు. ఈరోజు భాగవతాన్ని మనం చెప్పుకోవడం కొన్ని కోట్ల జన్మల సుకృతం చెప్పడం వినడం అనేది. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత భాగవతం వినడం జరుగుతుంది అంటారు పెద్దలు. ఎందుకు అంటే ఇది ఉపనిషత్ సారం. ఉపనిషత్ సారమే భగవద్గీత, ఉపనిషత్ సారమే. అది వ్యాసుడే రచన చేశాడు, ఇది వ్యాస రచనే. అయినప్పటికీ అక్కడ భగవద్గీత కేవలం సూత్రప్రాయంగా ఉంటుంది. అంటే బ్రహ్మజ్ఞానాన్ని సూత్రప్రాయంగా మనకు అందిస్తాడు వ్యాసుడు. ఇక్కడ కథారూపకంగా అందిస్తాడు. ఎందుకంటే వేదాంతము అందరికీ అంత సులభంగా అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంతో బుద్ధిబలం ఉండాలి, ఎంతో ఏకాగ్రత ఉండాలి. అటువంటి వాళ్ళకి మాత్రమే అది పట్టుకోగలుగుతుంది, అందరూ పట్టుకోలేరు. అయితే ఇది కథ కాబట్టి అందరికీ పడుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, వృద్ధుల వరకు మొత్తం అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అవగాహనలోకి తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే కథ అంటే చిన్నపిల్లలు కూడా చెవి పెడతారు కాబట్టి అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ కథారూపకంగా వచ్చినప్పుడు ఎన్నో కోణాలు ఆవిష్కారం అవుతూ ఉంటాయి ఈ కథల్లోనే. ఆ ఉపనిషత్ సారాన్ని ఇమిడ్చి పెట్టాడు మహర్షి. కాబట్టి అత్యద్భుతమైనటువంటి స్థితి మనలో ఆవిష్కారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఆ కథ మనం ఎక్కడైనా ఒక్క కోణంలో మనకు ఆవిష్కారం అయిందంటే మన జన్మే సార్థకమవుతుంది. భగవంతుని వైపు తిరుగుతుంది మన మనస్సు. మనస్సు ఎప్పుడు బహిర్ముఖంగానే ఉంటుంది, అంతర్ముఖం కాదు. కాబట్టి అటువంటి బహిర్ముఖమైనటువంటి మనస్సును అంతర్ముఖం చేయాలంటే అంత సులభమైన విషయము కాదు. అది అతి సులభంగా అంతర్ముఖం ఎలా చేయాలో ఆ వ్యాస మహర్షి అంత అద్భుతంగా ఈ యొక్క భగవంతుని యొక్క తత్వాన్ని గురించి దీంట్లో బోధించాడు. అది వాస్తవంగా జరిగిన కథను తీసుకొని దానికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని చేర్చి మనకు అందించడానికి ఆయన అద్భుతంగా మలిచాడు ఈ భాగవతాన్ని. అందుకే మహత్తరమైంది. ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పుకోవాలంటే సృష్టిలో ఏదైనా పొందితే తిరిగి పొందకూడనిది ఏవి ఉండనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటి మాత్రమే ఉంది. అది పొందిన తర్వాత ఇంక వేరే ఏది పొందకోకుండా అన్నీ పొందినట్టే లెక్క. లేదా ప్రపంచంలో ఉండే అన్నీ పొందినా ఆ బ్రహ్మజ్ఞానం ఒక్కటి పొందకపోతే వాడి జీవితం వ్యర్థమవుతుంది.
కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞాన్ని అతి సులభోపాయంగా అతి సులభంగా మనకు అందించాడు వ్యాస భగవానుడు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుందాం. అటువంటి అత్యద్భుతమైనటువంటి భాగవతాన్ని వ్యాస భగవానుడు మనకు అందిస్తే దాన్ని ఆంధ్రీకరించి మనకి అతి సులభంగా మన ఆంధ్రంలోకి తీసుకురావడం, వ్యాఖ్యానం చేయడం అనేది అది అత్యద్భుతమైన విషయం. ఎందుకంటే దీన్ని ఆంధ్రీకరించడము అనేది చాలా గొప్ప విషయం. లేకపోతే మన తెలుగు ప్రజలు చేసుకున్న గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. లేదంటే మనం సంస్కృతంలో ఉంటే దాన్ని అంతగా పట్టుకొని నిందుమో లేదో. ఆయన ఎంత అద్భుతంగా చేశాడంటే ఎక్కడే గాని సంస్కృతంలో ఉన్నటువంటి పద్యాల యొక్క విస్ఫోటన శక్తిని ఏమాత్రము తగ్గకుండా తెలుగు పద్యాల్లోకి తీసుకురావడం అనేది ఆషామాషే విషయం కాదు. అది మామూలులతో కాదు. ఆయన గొప్ప ఋషితుల్యుడు. అందులో శ్రీరామచంద్రుని అనుగ్రహము పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు కాబట్టి మాత్రమే అంత అద్భుతంగా దీన్ని అందించగలిగాడు. సంస్కృత శ్లోకాలకి ఏమాత్రము తెలుగు పద్యాలు తక్కువ కాదు. వాటి విస్ఫోటన శక్తి దీంట్లో కూడా అంతగానే ఉంటుంది అన్నంతగా ఆయన అందించగలిగాడు. అది మన భాగ్యం. తెలుగు ప్రజలు చేసుకున్న ఆ పోతనామాత్యులకి ఎన్ని కోట్ల ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే మన తెలుగువాడై పుట్టి ఆ మహానుభావునికి శ్రీరామచంద్రుడే సాక్షాత్తుగా ఆంధ్రీకరించమని చెబితే దాన్ని మనకు ఆంధ్రీకరించి ఇచ్చాడు. అది ఇక్కడ గొప్పతనం. కాబట్టి అటువంటి గొప్ప ఎన్నో కథలుంటాయి. ఎన్నో భగవంతుని యొక్క కథలు, తర్వాత భక్తుల కథలు ఉంటాయి. వ్యాసుడు 18 పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలను విభజించి వేదవ్యాసుడైనాడు. వేదాలను విభజించి తర్వాత కలగాపులగంగా ఉన్నటువంటి వేదాలన్నింటినీ విభజించి సులభంగా ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఆయన వేదాలను విభజించి తర్వాత ఆ జ్ఞానాన్ని అతి సులభంగా రావడానికి పురాణాల రూపంలోకి తీసుకొచ్చి 18 పురాణాలను రచన చేసిన తర్వాత కూడా ఆయనకు మనక్లేశం పోలేదంట, మనస్సు శాంతించలేదంట. అలా సరస్వతీ నదీ తీరంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క వ్యాసునికి నారదుడు దర్శనమిచ్చాడు. ఏమయ్యా వ్యాస, ఇన్ని పురాణాలు రచించావు, వేదాలను విభజించి వేదవ్యాసుడవయ్యావు, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చి ఇంత గొప్పగా నువ్వు సేవ చేసినప్పటికీ నీకు ఎందుకు ఇంకా దిగులు, ఆందోళన అన్నాడంట. ఎందుకో స్వామి నాకు అర్థం కాలేదు, నాకు పూర్తిగా ప్రశాంతత లభించలేదు అని అడిగాడంట. అప్పుడు చెప్పాడంట, నువ్వు అన్నీ చేశావు కానీ ఆ సాక్షాత్ నారాయణుని గురించిన స్మరణ గాని వారి భక్తుల గురించిన కథలు గాని నువ్వు చెప్పలేకపోయావు. ఎక్కువగాను అతి తక్కువగా ఏదో క్లుప్తంగా మాత్రమే చెప్పావు. దాన్ని విపులంగా చెప్పలేకపోయావు. దానివల్లే నీకు మనశ్శాంతి లేకుండా ఉంది. ఇప్పుడు కేవలం నారాయణుని యొక్క గొప్పతనం, నారాయణ భక్తుల యొక్క గొప్పతనాన్ని గురించి నువ్వు భాగవతాన్ని రచన చేయమని చెప్పాడంట. ఆ విధంగా భాగవతం రచన చేశాడు వ్యాస భగవాన్. హరినామ స్తుతి చేయు కావ్యం సువర్ణాంబోజ హంసావళి అంటాడు. ఏంటంటే హరినామ స్థుతి చేసేటటువంటి కావ్యం ఏదైనా ఉంది అంటే అది సువర్ణాంబోజ హంసావళి అంటాడు. అంటే దేవనదిలో విహరించేటటువంటి రాజహంసలాగా ఉంటుందంట. అది హరినామ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వెయ్యు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలిన వక్తాకోల గర్భాకృతి అని అంటాడు. అంటే అంత అద్భుతమైనటువంటి శాస్త్రం ఉండి ఎంత పదగమ్మనంతో కూడిన పుస్తకమైనా ఎంత గొప్ప జ్ఞానమైనా హరినామస్థుతి లేనిది అది ఏడన్నా ఎంగిలి గుంటల్లో వాళ్ళే కాకులతో సమానము అంటాడు. అంటే దాని అంత అద్భుతమైనటువంటి మనస్సును పూర్తిగా ఆకట్టుకొని తర్వాత భగవతత్వం వైపు మన దృష్టిని మరలించగలిగేటటువంటి గొప్ప శక్తి భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తి ముందు మిగతా శక్తులు ఏవీ పనికిరావు. అటువంటి కథల్లో కూడా మనం ఈరోజు చెప్పుకోబోయే కథ మహాద్భుతమైంది.
ఇది కేవలం ఒక రోజులో కథ రూపకంగా అయితే ఒక 15 నిమిషాల్లో చెప్పచ్చు, కానీ దీన్ని పూర్తిగా లోతుగా అధ్యయనం చేస్తూ వెళ్తే మనలో ఎన్నో కోణాలు ఆవిష్కారం జరుగుతాయి. అందుకే మనం ఈ 3 రోజులు కూడా ఒక్క కథే మనం చెప్పుకుంటాం. ఒక్క కథ చెప్పుకుందామా, దినం ఒక కథ చెప్పుకుందామా, లేదా దినానికి 2-3 కథలు చెప్పుకుందామా? పూర్తి అర్థం కావాలంటే ఒక కథలోనే పోవాలా. అంటే పూర్తి అర్థం చేసుకుంటూ పోవాలంటే ఎన్నోసార్లు మనం విన్నాం ఈ కథ, ఏం మాకేం తెలియదు, ఇదేం మేము ఇన్ని కథే కదా అంటారు. కాబట్టి మనం ఈరోజు ప్రహ్లాదోపాఖ్యానం అంటే ప్రహ్లాదుని కథ గురించి చాలామంది వింటారు. ఏముంది, రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు మహాభక్తుడిగా వెలుగొందాడు. ఎందుకంటే భక్తుల్లో అగ్రగణ్యుడు అనే పేరు తెచ్చుకున్నటువంటి వాడు. ఎంతో మంది భక్తులు ఉండొచ్చు, అయినా మొట్టమొదట చిన్న వయసు నుంచినే అంత అద్భుతమైన భక్తిని పొందినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనకు మొదటి స్థానమే ఇచ్చారు ప్రహ్లాదునికి. హ్యాట్సాప్. ప్రహ్లాదుడు అంటేనే బ్రహ్మజ్ఞాని. ఆయన కేవలం తలవడమే, కేవలం ఆ పేరు తలుచుకోవడంతోనే మనకు అత్యద్భుతమైనటువంటి పుణ్యం సమకూరుతుందేమో. ఎందుకంటే ఒక బ్రహ్మజ్ఞాని గురించి మాట్లాడుకోవడం ఆషామాషి కాదు. బ్రహ్మజ్ఞానం గురించి ఎంతోమంది బ్రహ్మజ్ఞానులు ఉండొచ్చు, అయితే మన కళ్ళకు గట్టినట్టు కనపడేవాడు ప్రహ్లాదుడు. భగవద్గీతలో చాలా అత్యద్భుతంగా చెప్పాడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి, బ్రహ్మజ్ఞానాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. అయితే అక్కడ కేవలం మనకు సూత్రప్రాయంగా ఆ జ్ఞాని ఎట్లా ఉంటాడు అని అర్జునుడు అడిగినప్పుడు ఇట్లా ఉంటాడు అని చెప్పాడు. అయితే ఇక్కడ అదే వ్యాస భగవానుడే ఇక్కడ కేవలం చూపిస్తాడు, ఇదో ఇలా వ్యక్తిని చూపిస్తాడు. అందుకే నువ్వు ఇట్లా ఉండు అని చెప్పదు భాగవతం ఎప్పుడు. ఈయన ఇలా ఉండాడు అని చెప్తుంది, చూపిస్తుంది. స్క్రీన్ మీద సినిమా చూసినట్టు చూపిస్తుంది ఆ పాత్రను. అప్పుడు మనలో ఏదో కోణం ఆవిష్కారం అవుతుంది. ఒక్క కోణం ఆవిష్కారమై ఆ భగవతత్వాన్ని మనం పట్టుకోగలిగితే మన జన్మ ధన్యమైనట్టే లెక్క. అతి సులభంగా, ఎందుకంటే కథారూపకంగా ఉంటుంది కాబట్టి అందరికీ పడుతుంది. అటువంటి గొప్ప కథను ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనం ఎక్కడి నుంచి మొదలవుతామంటే, పూర్వము జయావిజయులు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు 2 ఉండేవాళ్ళు. విష్ణువు ద్వారపాలకులుగా ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పరీక్షించి అర్హత కలిగినటువంటి వాళ్ళని మాత్రమే విష్ణు దర్శనానికి వదిలేవాళ్ళు. ఒకరోజు సనక సనందాదులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు చిన్న పిల్లోళ్ళ మాదిరే ఉంటారు. వాళ్ళకు వయసు ఎంత వచ్చినా పెద్దోళ్ళ మాదిరి కనపడరు, పిల్లోళ్ళ మాదిరే. వాళ్ళ వయసు కూడా పెరగలే. ఎందుకంటే చిన్నతనంలోనే వారు నివృత్తి మార్గంలోకి వెళ్ళారు, ప్రవృత్తి మార్గంలో లేరు. అంటే ఫస్ట్ బ్రహ్మమానస పుత్రులలో బ్రహ్మకు పుట్టినటువంటి వాళ్ళైనా, నాయన మీరు సృష్టి చేయండి అని బ్రహ్మదేవుడు ఆదేశిస్తే కూడా మాకు ప్రవృత్తి మార్గం వద్దు అని తన నివృత్తి మార్గంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. అలా నివృత్తి మార్గంలో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ శ్వాసలు ఏమాత్రం ఖర్చు కాలే. ఎలా వయసు అలానే చిన్నపిల్లల మాదిరినే ఉండేవాళ్ళు. ఫస్ట్ దర్శనానికి వెళ్ళారు. ఇప్పుడు విష్ణు దర్శనానికి బ్రహ్మదేవుడు వాళ్లకు చాలా, వాళ్ళ తాతగారైన బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తిని గురించి చాలా చెప్పేవాడు, ఆ నారాయణుని గురించి చాలా గొప్పగా వివరించేవాడు. అందుకై అది విని 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 తపస్సు చేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని దర్శించాలనే భావంతో విష్ణు దర్శనానికి వెళ్ళారు. అక్కడి వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞాన సంపదను కాకుండా కేవలం పిల్లలు అనే అనాదరణతో వాళ్ళు అడ్డుకున్నారు జయ విజయులు. మీరు లోపలికి వెళ్ళే అవకాశాలు లేవు, వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళన్నారు ఇది వైకుంఠము, ఇక్కడ రాగద్వేషాలకు చోటు లేదు, ఇక్కడ ప్రతీకారము వీటికి ఏమాత్రము చోటు ఉండదు. ఇటువంటిది మమ్మల్ని మీరు ఇంత ప్రతీకార భావంతో, మమ్మల్ని వ్యతిరేక భావంతో మీరు ఎన్నుకుపోమ్మంటున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి చూశారు. చెప్పి చూస్తే వాళ్ళు లోపలికి పంపలే. వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి ఒకటి చెప్పారు, మీరు
ఇది రాగద్వేషాలకు చోటు లేనటువంటి స్థలం వైకుంఠం అంటేను సాక్షాత్ శ్రీమన్నారాయణునికి భేద అభిప్రాయాలు లేవు. పరమ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకల్లా ఇక్కడ ఆదరణ ఉంటుంది. కానీ మీరు మాత్రము ఆయనకు వ్యతిరేకంగా ఈడ మీ ప్రవర్తన చేస్తున్నారు కాబట్టి మీకు ఈ లోకం పనికిరాదు, ఇది దండిగా ఉండే లోకం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. భూలోకానికి వెళ్ళండి, ఎందుకంటే భూలోకానికి వెళ్తే అక్కడైతే ఈ అసూయ ద్వేషాలకు బాగా దండిగా చోటు ఉంటుంది, పగా ప్రతీకారాలకు చోటు ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ పనికిరారు నాయనా మీరు అని చెప్పారు. అలా వీళ్ళకుద్దరికి డిస్కషన్ జరుగుతుండగా మీరు భూలోకానికి వెళ్ళండి అంటేనే భయం వచ్చేసింది వాళ్ళకు. స్వామి మాది తప్పైపోయింది, మీ మహత్య మీ గొప్పతనాన్ని మేము తెలుసుకోలేకపోయాము, మమ్మల్ని క్షమించండి అని అడుగుతున్నారు. అంతలోనే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి బయటకు వచ్చాడు. వస్తానే వీళ్ళని చూస్తానే ఆదరంగా మాట్లాడిచ్చాడు. మాట్లాడితేనే వీళ్ళు పోయి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు సనకసనందాదులు. ఎంత ఆనందం చూపించాడంటే అంత ఆనందం చూపించాడు. చూపించిన తర్వాత ఏదో గలాట ఏదో జరుగుతున్నట్టుంది అన్నాడు విష్ణువే. అంటే ఏమీ లేదు స్వామి, ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారపాలకులు మమ్మల్ని లోపలికి రాకుండా అడ్డుకున్నారు, మేము ఇక్కడ రాగద్వేషాలకు చోటు లేని చోట మీలాంటి వాళ్ళు ఉండడానికి అర్హులు కాదు, మీరు భూలోకంలో పుట్టండి అని శపించాము, అంతలోని మీరు వచ్చేశారు అన్నారు. వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు, అంతలోనే వాళ్ళు వచ్చేశారు. అది తప్పో ఒప్పో మాకు తెలియదు కానీ జరిగిన విషయం ఇది, మీరు ఎలా ఆదేశిస్తే అలా మేము ఉంటాము అని చెప్పారు. అంటానే నవ్వన్నాడు, అయ్యా మీరు చెప్పింది అక్షరాల వాస్తవం, అందులోనూ నా భక్తుల్లో అగ్రగణ్యులు మీరు, మామూలు కాదు, చూసేకి పిల్లలుగా కనపడచ్చేమో. పుట్టుకతోనే మీరు బ్రహ్మమానస పుత్రులై మిమ్మల్ని సృష్టి చేయమని బ్రహ్మదేవుడు ఆదేశిస్తే కూడా మాకు ప్రవృత్తి మార్గం వద్దు, నివృత్తి మార్గమే కావాలి అని నివృత్తి మార్గంలో ఉండి నిరంతరము నా పదపద్మాలపైనే మీ యొక్క మనస్సును నిలిపినటువంటి వాళ్ళు పరమ భక్తులు. భక్తుల యొక్క వాళ్ళ కోరికలను ఏదైనా తీర్చలేదు అంటే ఆ రోజు నేను వేస్ట్ అయినట్టే లెక్క. నేను ఎప్పుడైనా నా భక్తుల యొక్క సంకల్పాలను ఏదైనా నెరవేర్చలేకపోయానంటే నా చెయ్యినైనా నరుక్కుంటాను, అంతగా నాకు నా భక్తులంటే ఇష్టము. కాబట్టి మీరు చెప్పింది వాస్తవము, వీళ్ళను కాపలాగా పెట్టింది నేను అందరినీ వచ్చిన వాళ్ళని అడ్డుకోమని కాదు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తారతమ్యాలను గమనించి లోపలికి వదలమన్నా. అయినా మీ లోపల ఉన్నటువంటి శక్తిని కాకుండా మీ బయట ఉన్న బాహ్య రూపాన్ని చూసేవాళ్ళు ప్రవర్తించారు కాబట్టి వీళ్ళు వైకుంఠంలో ఉండడానికి అర్హులు కాదు, వీళ్ళు 3 జన్మల వరకు వీళ్ళు భూలోకంలోకి వెళ్లాల్సిందే అన్నాడు ఫస్ట్. అన్న తర్వాత వాళ్ళు కాళ్ళ వేళ్ళబడ్డారు, స్వామి మాకు శాపముక్తి అనుగ్రహించు అని. తర్వాత 3 జన్మలు ఎత్తి రాక్షసులుగా జన్మలెత్తి తర్వాత నా ద్వారపాలకుల స్థానంలోకి రావచ్చు అని చెప్పాడు. అలా వాళ్ళది అది అక్కడ శాపవశత్తు హిరణ్యాచుడు హిరణ్యకశిపుడిగా పుట్టారు, రాక్షసులుగా భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత మహా అద్భుతమైన శక్తివంతులు, రాక్షస జాతిలో మహా గొప్ప శక్తివంతులలో అటువంటి శక్తివంతులుగా తయారయ్యారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ ఆగడాలు చెప్పుకునేకి వీలు లేకుండా ఉన్నాయి. వాడు హిరణ్యచుడైతే ఏది పడితే దాన్ని తీసుకుపోవడమో పారాయణం, ఖచ్చితంగా భూమిని ఎత్తకపోయి సముద్రంలో పడేశాడు. తర్వాత ఆ భూమాత వేడుకుంటే శ్రీమన్నారాయణుడు వరాహావతారం దాల్చి ఆ భూమిని పైకి ఎత్తుతున్నాడు. వీళ్ళ కండకావరం హిరణ్యకశిపుడికి హిరణ్యకశిపుడు అంటే అంతా నాదే అనేవాడు హిరణ్యకశిపుడు అంటే. హిరణ్యకశిప అనే పదానికే ఈ సృష్టిలో ఉన్నవన్నీ నావే, ఇంకెవరివి కాదు అన్నట్లుగా ఉండేవాడు. అందుకు హిరణ్యాచుడు మహాబలవంతుడు, వాడు ఆగడాలకు అద్దే లేదు, అన్ని ఆగడాలు చేసేవాడు. అలా ప్రతి ఒక్క దేవతల మీదకి నాతో యుద్ధం చేయని అందరి మీదకి వెళ్తున్నేవాడు. వరుణదేవుని మీదకి సముద్రంలోకి వెళ్ళి వరుణదేవుడు సముద్రంలో ఉన్నాడంటే సముద్రంలో వరుణదేవుని కోసం వెళ్ళాడు. వరుణదేవుడు అంటే మహా బలశాలి మహాశక్తివంతుడు, ఆయన్ని జయించాలి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన యుద్ధానికి పిలిచాడు. అయ్యా
నా ఎట్ల వాళ్ళం నీకేం తట్టుకుంటాము. ఇప్పుడు సముద్రం పైనకి ఒక గొప్ప భూతం వచ్చింది, మహాశక్తివంతమైన భూతం అంటది, దానికి అందరూ భయపడుతున్నారు. కాబట్టి ఆ భూతాన్ని నువ్వేమైనా చేయాలంటే అటువంటి భూతాలపైన నువ్వు విజయం సాధిస్తే నీకు గొప్ప కీర్తి వస్తుంది. పైన సముద్రం పైన ఉందంట, ఆ భూతం వస్తాందంట, చూడు అన్నాడు. అప్పుడే బయటికి వెళ్ళాడు ఆయన. వెళ్తే అప్పుడే భూమిని తీసుకొని పైకి వస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఇద్దరు యుద్ధం చేశారు. యుద్ధంలో తలపడ్డారు. గదతో కొట్టి అతన్ని సంహరించాడు. సంహరించిన తర్వాత ఇక దుఃఖసాగరంలో మునిగిపోయింది రాక్షసి జాతి అంతా. చాలా బాధపడుతున్నారు. హిరణ్యాచుని భార్య, వాళ్ళ అమ్మైనటువంటి దితి చాలా బోరుబోరును ఏడుస్తున్నారు. అప్పుడు రావణాసుడు హిరణ్యకశిపుడు అక్కడికి వచ్చాడు. ఇక్కడి నుంచి మొదలవుతుంది కథ. అప్పుడు వెళ్ళి హిరణ్యకశిపుడు వేదాంతాన్ని చెప్పాడు. రాక్షసులకు కూడా ఇంత వేదాంతం ఉందా, వీడెట్లా రాక్షసుడు అవుతాడబ్బా అనిపిస్తుంది మనకు. అంత వేదాంతం చెప్పాడు వాళ్ళ భార్యకు, వాళ్ళ మరదలకును, వాళ్ళ తల్లికి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు మీరు? హిరణ్యాచుడు మరణించాడనే, వాడు మహాసూరుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణతో తలపడి మరణించాడు, వీరస్వర్గం పొందాడు. నీరాగార నివిష్ట పాంతుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూరులు బోయెడుతో త్రోవబోయెను భవచ్చునుండు తల్లి మహాసూరుండాతడు తద్వియోగమునకు సోకింపనీకేటికి. ఎంత అద్భుతంగా చెప్పాడు. వీరస్వర్గం అలంకరించాడు. వాని గురించి ఏడవడం ఎందుకు? నీరాగార నివిష్ట పాంతుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూరులు బోయెడు త్రోవబోయెను భవచ్చునుండు తల్లి మహాసూరుండాతడు తద్వియోగమునకు సోకింపనీకేటికి. నేను కథ చెప్తాను వినమ్మా. పూర్వము సుయజ్ఞుడనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది. అతను మహా అద్భుతమైనటువంటి ధర్మపాలన చేశాడు. ఎంతో మంది ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. ఎంతో మంది భార్యలు, అతనికి పిల్లలు ఉండేవాళ్ళు. అనుకోకుండా ఒక రోజు అకస్మాత్తుగా ఆయన మరణించాడు. మరణిస్తే అంతా గోడుగోడని ఏడుస్తున్నారు. ఎవరు? తన పిల్లలు, తన భార్య, తన సోదరులు, తర్వాత ప్రజలు అంతా గోడుగోడని ఏడుస్తున్నాడు. అప్పుడు యమధర్మరాజు వచ్చాడు అక్కడికి. చూశాడు. చూసి మారువేషంతో బ్రాహ్మణ వేషం వేసుకొని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు? ఇది చాలా విచిత్రంగా ఉంది మీరు చేసే పని. ఇదేమన్నా కొత్తగా ఏమైనా జరిగిందా? ఎంతో మంది మరణం వచ్చింది, ఎంతో మంది చచ్చిపోయారు, ఎంతో మంది పుడుతున్నారు, చస్తున్నారు. ఇదేం విచిత్రమైన విషయం కాదే. ఈ విషయానికి మీరెందుకు ఇంతగా బాధపడుతున్నారు? ఈయన ఫస్ట్ పోయి ఎందుకయ్యా బాధపడుతున్నారంటే నీకేమైనా పిచ్చా వాళ్ళు అన్నారు. ఈడ కనపడలేదా ఇంత మహారాజు పోతే మీరెందుకు ఏడుస్తున్నారని అడుగుతున్నావు నువ్వు అంటే ఇదేమని ఈ మహారాజు ఈయన కొత్తగా ఏమైనా పోయాడా? ఇంతకు ముందు ఎవరు పోలేదా? ఒక నదిలో వరద వచ్చినప్పుడు ఎన్నో ఇసుక రేణువులు కలుస్తాయి, ఆడ కుప్పగా ఉంటాయి. తర్వాత వరద అయిపోయిన తర్వాత కొన్ని దినాలు అలా కుప్పగా ఉంటాయి, కలుసుకుంటాయి. ఎక్కడెక్కడ ఇసుక రేణువులు ఒక చోట కలుస్తాయి. తర్వాత నది ప్రవహించినప్పుడు ఆటోమేటిక్గా ఇసుక రేణువులన్నీ తలా దిక్కుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఎన్నోసార్లు మనం ఎంతో మందితో ఇక్కడ భూమి మీదకి వచ్చాము, ఎంతో మంది తల్లిదండ్రులతో కలిసాము, సోదరులతో కలిసాము, తర్వాత మిత్రులతో కలిసాము. తర్వాత ఎవరెవరు వంతు వచ్చినప్పుడు వాళ్ళ స్థానం నుంచి వాళ్ళు విడిపోతారు. ఇది మామూలు సహజమైన విషయం. ఇప్పుడు ఎండాకాలంలో ఒక సలివేంద్రం దగ్గర ఒక కాగుబెట్టి దాంట్లో నీళ్లు పోసి ఒక 4 గ్లాసులు పెట్టి ఒక మంచిని పెడతారు. ఎవరైనా దప్పికొని ఒక నీడ ఉండే ప్రదేశంలో, ఒక అరిగి ఉండే ప్రదేశంలో అక్కడ పెట్టి సలివేంద్రం పెట్టి మెయింటైన్ చేస్తుంటారు. ఎంతో మంది దప్పికైన వాళ్ళు వస్తుంటారు, తాగుతుంటారు. తాగి కొంచెం సేపు సరదాగా 4 మాటలు మాట్లాడుకుంటారు. మాట్లాడిన తర్వాత మళ్ళా ఎవరిదో వెళ్ళిపోతారే గాని నీ ఊరే ఆ ఊరు, నీ ఊరేది, నా ఊరేది అని అందరూ అడుక్కుంటారు. అందరూ ఊర్లు చెప్పుకుంటారు మాది ఊరు, మా ఆ ఊరు అని.
అన్ని తర్వాత అయ్యో ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, నువ్వు మా ఊరికి రా అని గాని నేను మీ ఊరికి వస్తానని కానీ ఎవడన్నా అనుకుంటాడా? ఎవడు అనుకోడు కదా. ఎవరు దారిని వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి జన్మ తీసుకున్న తర్వాత కొందరితో సంబంధం ఏర్పడుతుంది, అంతే కదా. అంతకంటే ఏముంది? నేను భూమి మీదకి వచ్చినప్పుడు నాకు ఎవరో తెలియదు. ఫస్ట్ మా అమ్మ తెలిసింది, మా అన్న తర్వాత మా నాన్న తెలిసాడు, తర్వాత ఒక 25 సంవత్సరాల తర్వాత నా భార్య వచ్చింది, తర్వాత 30 ఏళ్ళ తర్వాత నా పిల్లలు వచ్చారు. ఈ విధంగా ఎంతో మంది వచ్చారు. మళ్ళా వచ్చిన వాళ్ళు ఏమైనా ఇట్లా ఉంటారా? ఒక్కొక్కరుగా వాళ్ళు దూరం అయిపోతూనే ఉంటారు. వాళ్ళు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. ఇప్పుడు తిరుపతి టికెట్ తీసుకున్నామనుకో, ఇక్కడి నుంచి మధ్యలో మనం కొంతమంది కలిసొచ్చు. అయితే ఎవరెవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. ఇంచేపు కాలక్షేపం చేశాం కదా అని మనతో పాటు ఎవరు ఉండరు కదా. అదేవిధంగా ఇది కూడా సింపుల్. మీరెందుకు చింతిస్తున్నారు అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హిరణ్యకశిపుడు తన తల్లికి మరదలకు చెప్తున్న మాటలు. ఎంత వైరాగ్యం మాటలు చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఆ సుయజ్ఞుడు ఇలా ఏడుస్తుండే వాళ్ళను ఓదార్చి, ఇది ఎవరికి శాశ్వతం కాదు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచు చచ్చుచు నుండి చూచెదరు, సావక మానిడి వారి భంగి నీ సచ్చిన వారికి ఏడ్చెదరు, సావన కొల్లక దాగా వచ్చినే ఎచ్చటి పుట్టెనెచ్చటికి నేగుట నైజము ప్రాణకోటికి అన్నాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచు చచ్చుచు నుండి చూచెదరు, చావక మానిడి వారి భంగి నీ సచ్చిన వారికి ఏడ్చెదరు, చావన కొల్లక దాగా వచ్చినే ఎచ్చటి పుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణకోటికి అన్నాడు యమధర్మరాజు. ఎంత అద్భుతమైన పద్యం చెప్పాడు. ఏమర్థమైంది? ఎక్కడి నుంచి వస్తామో అక్కడికి పోవడం అయితే తప్పదు. ఎచ్చటి నుండి వచ్చి నచ్చటికి నేగుట నైజము ప్రాణకోటికి. కాబట్టి దేహి పుట్టుచు చచ్చుచు నుండి చూచెదరు. ఎంతో మంది మన ఎదురుగానే కళ్ళెదురుగానే చస్తున్నారు, పుడుతున్నారు. పుట్టినోడు ఎవడు? ఎంతో మంది పుట్టినోళ్ళు ఎంతో మంది సావడం చూస్తున్నాము, కొత్తగా పుట్టడము చూస్తున్నాము. ఇదేమిది కాదు, విచిత్రమేం కాదు, వినోదము కాదు. అది మామూలు సహజంగానే ఉంది అది విషయము. దాన్ని మాత్రము మనము విచిత్రంగా చూస్తున్నాము. ఎందుకు విచిత్రంగా చూస్తున్నారు మీరు అన్నాడు. చావును కొల్లక దాగా వచ్చినే లేదు, చావు తప్పించుకొని దాక్కున్నాడు ఎవడైనా ఉంటాడు చెప్పండి. అయ్యి వాడు పలానాడు దాక్కున్నాడు, మేము మా ఆయన కూడా అలా దాక్కుంటే సరిపోయింది కదా అంటే సరిపోతుంది. ఎవడైనా దాక్కున్నాడు ఎవడు లేడే. ఎంత మహానుభావుడు వచ్చినా, ఎంత మహాపురుషుడు వచ్చినా, అవతార పురుషులు వచ్చినా అంతా కూడా ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఏదో కొన్ని దినాల తర్వాత అంతా కూడా శరీరాన్ని వదిలిపెట్టే పోవాల్సిందే. ఇది సహజం. దీని గురించి ఎందుకు చింతిస్తారు అని చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడో తెలుసా. ఇదే మాటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది, అదే చెప్పాడు. ఈడ హిరణ్యకశిపుడు చెప్పే మాట ఇది. ఈ రోజు ద్వాపరయుగంలో కృష్ణుడు చెప్పేది కృతయుగంలోనే హిరణ్యకశిపుడు చెప్పాడు. దానికి తేడా ఏమి? ఉపనిషత్ సారమే కదా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యర్తే నత్వం శోచి తుమర్హసి అంటాడు. పుట్టినవాడు గిట్టకామానడు, గిట్టినవాడు పుట్టకామానడు. ఇది అనివార్యము, ప్రకృతి నియమము. దీన్ని ఉల్లంఘించుటకు ఎవ్వరికి నీ సాధ్యము కాదు అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. పుట్టినవాడు గిట్టకామానడు, గిట్టినవాడు పుట్టకామానడు. ఇది అనివార్యము, ప్రకృతి నియమము. దీన్ని ఉల్లంఘించుటకు ఎవ్వరికి సాధ్యము కాదు. దీన్ని మీరేకే సాధ్యమయ్యేది కాదు. ఎంతటోడైనా కూడా ఈ లాకు లోబడి ఉండాల్సిందే. నేను వచ్చినా కదా నేను ఈడే ఉంటాను అనేక లేదు అని ఆడు చెప్పాడు. ఈడ హిరణ్యకశిపుడు రాక్షసుడై కూడా ఎంత వేదాంతం చెప్తున్నాడు. ఉపనిషత్ సారాన్ని ఇక్కడ తన తల్లికి మరదలకు అందిస్తున్నాడు అని చెప్పి ఇంకొక కథ చెప్తా, మీకు అర్థం కాకుంటే వినండి అని చెప్పాడు. ఒకరోజు ఒక బోయవాడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి అడవంతా తిరిగాడు. ఆ రోజు వాడికి ఏమీ దొరకలేదు. అలసటతో వచ్చి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. అలా నిలబడితే పైన 2 పచ్చులు కనపడ్డాయి. ఒక ఆడపచ్చి, ఒక మగపచ్చి. దాని వెనక గుట్లో కొన్ని ఆ పచ్చి పిల్లలు కనపడ్డాయి. తర్వాత చూశాడు పోయేవాడు. అవి 2 వినోదంగా ఆడుకుంటూ ఉంటే తన బాణంతో, తన క్యాటరింగ్ బాల్తో కొట్టి ఒకేటు రాయి పెట్టి కొట్టాడు. కొడితే దాని ఎదగ తగిలి ఆడపచ్చి కింద పడిపోయిందంట. కింద పడతానే వెంటనే రెక్కలిరిసి ఎదురు బుట్టలేకేసి మూత మూసిపెట్టాడంట. ఆ ఎదురు
బుట్టలో కన్నాల్లో నుంచి చూస్తూ మగపచ్చితో ఆడపచ్చి చెప్తుందంట, అయ్యో నువ్వు బోయవానికి చేతికి చిక్కిపోతివే, నేను ఏం చేయాలి రేపు నుంచిను, ఈ పిల్లల్ని సాకేది నాకేమీ తెలీదు, నువ్వే అన్నీ నువ్వు చూసుకుంటూ ఉంటివి, అంత అద్భుతంగా చేస్తూ ఉంటివి, దానికి మేత తెచ్చి పెడుతూ ఉంటివి, నేనేదో పైపైన తిరుగుతూ ఉంటి, నాకేమీ తెలియదే, ఇప్పుడు నేను ఎట్లా ఏం చేయాలని చెప్పి అది చింతిస్తూ మాట్లాడుతూ ఉందంట. అది నిస్సహాయంగా అలా చూస్తూ ఉందంట ఆడపచ్చి. ఇవి రెండు మాట్లాడుకున్నప్పుడు అదును చూసి వాడు మగపచ్చికేసి బాణం వేసి కొట్టాడు. అది ఒకటేసారి కింద పడి చచ్చిపోయింది. ఇదేమో నువ్వు పోతే నేను ఈ పిల్లల్ని జాకల్లా అనేదేమో ఇక్కడ ప్రాణం పోగొట్టుకుంది. అక్కడ వింటున్నటువంటి ఆడపచ్చేమో బతికింది. ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికి తెలుస్తుందమ్మా, ఈ కథను బట్టి మీకేమర్థమైతుంది? ముందు అనుకున్నోళ్ళు వెనుక కావచ్చు, అనుకున్నోళ్ళు ముందు కావచ్చు. చాలా మంది కొడుకులు మా కొరువు పెడతారు అంటారు. ఏమో కొడుకే కొరువు పెడతాడో మనమే కొరువు పెట్టాల్సి వస్తుంది, ఎవరికి తెలియదు కదా. కాకపోతే మనమేమో ఏందో అంచనాలు వేస్తుంటాము. ఈ అంచనాలన్నీ తప్పు. ఏదైనా ఈ భూమి మీదకి వచ్చినోడు ఎవడైనా ఏదైనా తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే ఒకటి మాత్రమే ఉంది అని చెప్తాడు. హిరణ్యకశిపుడు ఎంత జ్ఞానం బోధించాడో ఇడ. ఎవ్వడు సృజించు నెవ్వడు ప్రాణుల రచించు దురుంచు, నెవ్వడు అనంతుండెవ్వడు విపుడెవ్వడు, వాడి విధమున మనసు పెనుచు హేలారతుడయ్యి అంటాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు ఒకడున్నాడు, తర్వాత రచించేవాడు వాడే, తర్వాత లయింపజేసేవాడు వాడే. ఎవ్వడు సృజించు ప్రాణులను ఎవ్వడు రచించు తురుంచు, నెవ్వడు అనంతుండెవ్వడు విపుడెవ్వడు, వాడి వీధమున మనసు వెనుచు హేలారతుడై అంటాడు. అంటే ఎవడైతే సృష్టిస్తాడో అది ఒక్కడే, 10 మంది లేరు దేవతలు, భగవంతుడు ఒక్కడే. వాడే బ్రహ్మగా సృష్టి చేస్తాడు, వాడే విష్ణువుగా సంరక్షణ చేస్తాడు, వాడే లయం చేస్తాడు. ఈ సృష్టి స్థితి లయాలన్నీ ఆయన ద్వారానే జరుగుతుంటాయి. ఈ భూమి మీదకి ఎవడైనా వచ్చినటువంటి వాడు, ఎవరైనా మానవ జన్మ ఎత్తినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాణ్ణి తెలుసుకుంటే వాడిని జన్మధన్యం. వాణ్ణి తెలుసుకోకుండా వీడు చచ్చా వాణ్ణి చంపితి నేను నువ్వు అని ఈ వ్యవహారాలన్నీ పెట్టుకొని కామక్రోధాలకు బలై తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే వేస్ట్ అవుతుందమ్మా జన్మ. అదేదైనా పొందితే ఆ మూలం ఏదైతే ఉందో, ఈ సృష్టికి మూలం ఎక్కడైతే ఉందో ఆ మూలాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే వాడు ధన్యుడు, వాడి జన్మ ధన్యం అవుతుంది. ఇక తిరిగి పుట్టాల్సిన అవసరం ఉండదు వాడు. మీరు అంటున్నారే చావు పుట్టుకులు అని, ఆ చావు పుట్టుకులను లేని స్థితిని పొందాలంటే అది పొందాలి, అది పొందితే జీవితం ధన్యం అవుతుంది. అంతేగాని ఈ కామక్రోధాల్లో పడి కొట్టుకుంటే ప్రయోజనం లేదు. ఇక్కడ ప్రశాంతంగా వెళ్ళిపోండి, వాడు మహాసూరుండు అతడు. తద్వియోగనకం శోకింపమీకేటికి, దానికి మీ ఏడసాల్సిన అవసరం ఏముంది? వాడు మహాసూరులు పోయాడు త్రోవబోయెను చూనుండు తల్లి, మహాసూరుడాడు. కాబట్టి వీరమరణం పొందాడు, వీరస్వర్గం పొందాడు. మీరు ఏడ్చాల్సిన పని లేదంటే వాళ్ళేమో తృప్తి పొంది లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళకి అర్థమైనట్టుగా. ఆ హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు అక్కడ? అంతవరకు బాగా అద్భుతమైన జ్ఞానం చెప్పాడు, ఇంతకంటే ఇంక జ్ఞానం ఏమీ లే. వాడు డైరెక్ట్గా మూలాన్నే పట్టాడు. ఎవడైతే సృష్టి స్థితి లయాల కారణం ఎవరో వాణ్ణి కనుక్కుంటే ఈ జన్మ ధన్యమవుతుంది. కానీ దీనిలో పడి, ఈ వ్యామోహంలో పడి, ఈ మాయలో పడి ఇక్కడ ఏదో ఇది వాస్తవం అనుకొని జీవించేవాని జన్మ వేస్ట్ అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ అక్కడికి బయటకు వస్తాను ఏం చెప్పాడు తెలుసా? మంత్రులు సామంత్రులు రాక్షసగణంతో కలిసి శ్రీ మహావిష్ణువు పెద్ద దుండగీడు, వాడు పెద్ద దుర్మార్గుడు, నా తమ్ముణ్ణి అన్యాయంగా వాడు పొట్టన పెట్టుకున్నాడు, కాబట్టి వాణ్ణి చంపేంత వరకు నేను విశ్రమించను, కాబట్టి నేను ఇప్పుడు తపస్సుకు వెళ్తున్నాను, తిరిగి తపస్సు చేసి వస్తాను, వచ్చిన తర్వాత ఆ మహావిష్ణువును సంహరిస్తాను, త్రిలోకాలను జయిస్తాను, త్రిలోకాధిపతిని అవుతాను. కాబట్టి మీరంతా చేయాల్సిన పని నేను వచ్చేంత వరకు ఏమంటే
ఈ భూమి మీద సాధువులు, యజ్ఞయాగాదులు, గోవులు, కొన్ని బలాలున్నాయి విష్ణువుకు. ఆ బలాలన్నింటినీ నిర్వీర్యం చేయండి, తర్వాత నేను వచ్చి అన్ని చంపేస్తా. నేను ఇప్పుడు తపస్సుకు వెళ్తున్నానని వాళ్ళకు ఆ పనులన్నీ అప్పగించి వాళ్ళను జనాలపైకి దోలి తాను తపస్సుకు వెళ్ళాడు. తపస్సుకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తున్నాడు. శరీరంలో ఆయన చర్మాన్ని నాకేశాయి ఈగులు, అడవీగులు, రక్తాన్ని తాగేశాయి. ఏమీ లేదు, అస్థిపంజరం మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితిలో పూర్తిగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. దేనికి లొంగడంలే. దేవతలు ఏ ఉపాయం ఆలోచించినా వాని తపస్సు భగ్నం చేయలేకపోయారు. పుట్టలు విరిగిపోయాయి, వెదురు పొంగలు వచ్చేసాయి. అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు తలలో నుంచి తపోధుమం బయలుదేరింది. ఆ తపోధుమం తాకిడికి లోకాలన్నీ తప్తమవుతున్నాయి. అప్పుడు దేవతలంతా పరిగెత్తారు. అన్ని లోకాల ప్రజలు పరిగెత్తి బ్రహ్మదేవుని వేడుకున్నారు. స్వామి, లోకాలన్నీ వాడి తపోశక్తికి తప్తమవుతున్నాయి, వాని తపోధుమం అన్నిటినీ భస్మం చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి వానికి ఏదో ఒకటి చేసి ఆ తపస్సు నుంచి ఉపశమింపజేయకపోతే లోకాలన్నీ సర్వనాశనమయ్యేట్టుగా ఉండాయని ఆయన వేడుకున్నారు బ్రహ్మదేవుని. అప్పుడు బ్రహ్మదేవుడు కొంతమంది ఋషులతో కలిసి అక్కడికి వచ్చాడు. వస్తే పుట్టలు విరిగిపోయాయి, వెదురు పొంగలు విరిగిపోయాయి. వాడు ఎక్కడున్నా కనపడడంలే. తర్వాత తన మంత్రజలంతో కమండంలో నుంచి మంత్రజలం తీసి ఆ పుట్ట మీద జల్లాడు. చల్లుతానే నవయవ్వనాకారుడుగా హిరణ్యకశిపుడు బయటకు వచ్చాడు. ఆ పుట్టాలన్నీ కరిగిపోయాయి. అస్సలు నవయవ్వనాకారుడుగా బయటకు వచ్చేసాడు. వచ్చి చూసిన తర్వాత ఆయన గురించి బ్రహ్మాండమైన స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం విని, నాయనా హిరణ్యకశిప, ఇంతవరకు ఇంతటి తపస్సు చేసిన నేను ఎక్కడా చూడలేదు. ఎంతోమంది తపస్సు చేసిన వాళ్ళు చూసినాం, కానీ నీ అంత తపస్సు చేసిన గాఢంగా తపస్సు చేసిన నేను చూడలేదు. నువ్వు ఏదైనా గొప్ప వరం, ఏ వరం కోరుకుంటావు కోరుకో అన్నాడు. ఏం కోరతాడు? ఇంతవరకు ఏం చెప్పాడు? తల్లిదండ్రికి, తల్లికి మరదలకు ఏం చెప్పాడు? గుర్తుందా? ఈ కథ వింటా అన్నప్పటి నుంచి ఏం చెప్పాడని మీ మనసులో కన్నా వచ్చింది, అటు నుంచి నాకు అందించలేకపోవచ్చు. ఏం చెప్పాడు? అమ్మా, ఈ శరీరం ఏముంది, ఈ పొద్దు వస్తుంది, రేపు పోతుంది. ఎవరి శరీరం మాత్రం ఏం శాశ్వతంగా ఉంటుంది. ఈ శరీరం లేకొచ్చినోడు ఏదైనా పొందాడు అంటే, ప్రయోజనం సాధించాడు అంటే అది సృష్టి స్థితి లయాల, ఈ సృష్టి స్థితి లయాలకు కారకుడైనటువంటి ఆ మూల పురుషుణ్ణి తెలుసుకొని ఈ యొక్క చావు పుట్టుకల నుంచి బయటపడగలిగితే జన్మధన్యం. కానీ ఇవన్నీ ఏముంది దీని నుంచి ప్రయోజనం అన్నాడు. ఇప్పుడు వాణ్ణి గురించి అడగల్లా, ఇక దేని గురించి అడుగుతాడు చూడు. రాక్షస బుద్ధి అనేది అదే. రాక్షసుడు ఒక విధంగా ఒకసారి మహాసాత్వికుని మాదిరి కనపడతాడు, మళ్ళా పరమ భయంకరంగా కనపడతాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? నాకు చావులేని వరం కావాలి అన్నాడు. గురువే, చావేలేని వరం కావాలంటే అది అసంభవమైన విషయం. ఏదంటే మాకు బ్రహ్మాదులకు కూడా, మాకు కూడా ఆయుష్యే. తర్వాత ఆయుష్ పోయిన తర్వాత మాకు బ్రహ్మ కూడా ఆ అవతారం కట్ అయిపోతుంది. కాబట్టి ఇది మాకు, మా వల్ల ఏది కాదు, వేరే ఏమన్నా కోరుకోని ఆలోచించాడు. ఎంత విజ్ఞతతో ఆలోచించాడంటే, ఎక్కడ చావుకు చిక్కకోకుండా ఉండేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవే వెలికాడు. ఎంత కఠినంగా, ఎక్కడే గాని చావుకు ఏమాత్రము దరిదాపుల్లో ఉండనటువంటి వరాలు కోరాడు. అప్పుడు రావణాసురుడు కోరింది ఏదన్నా రాముణ్ణి నరుని చేత వానరుల చేత అన్నాడు. వాళ్ళను వదిలేశాడు. ఇక్కడ ఎక్కడ ఏమీ వదల్లే. గాలిన్ గుంబిని నగ్ని నంబువులన్ ఆకాశస్థలన్ దిక్కులన్ రేలన్ గశ్రములన్ దమప్రబల భూరిగ్రాహ రచ్చో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాదీశ ఇప్పింపవే అన్నాడు. బ్రహ్మదేవునికి దిమ్మ తిరిగిపోయింది. అయ్యేటు ఎక్కడ రాసుకొని వచ్చినావురా ఈ పద్యం? ఎప్పుడు దాచుకుంటావు నువ్వు? ఎప్పుడు దీన్ని నీ మనసులోకి తెచ్చుకున్నావు? ఏమన్నాడు? గాలిన్ గుంబిని నగ్ని నంబువులన్ ఆకాశస్థిలన్ దిక్కులన్ రేలన్ గశ్రములన్ దమప్రబల భూరిగ్రాహ రచ్చో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాదీశ ఇప్పింపవే. ఇంకా దేంతో సావస్తుంది? భూమి మీద కానీ, ఆకాశంలో కానీ,
నీటిలో గాని, పచ్చులతో గాని, రాక్షసులతో గాని, దేవతలతో గాని, యచ్చలతో గాని, కిన్నెరలతో గాని, కింపురులతో గాని, బయట గాని, లోపల గాని, రాత్రి గాని, పగులు గాని ఎన్ని వరాలు కోరాడో. భూమి మీద గాని, ఆకాశంలో గాని ఎక్కడ సావు లేకుండా కోరాడు. ఇన్ని రకాలుగా అడిగితే ఏడో సంధి ఇడిసలే. మానవులతో, రాక్షసులతో, జలచరాలతో, ప్రతిదాన్ని, ప్రతి ప్రాణి, ఏ ప్రాణి, ఈ ప్రాణి, ఆ ప్రాణి అనుకోకుండా అన్నిటిని గురించి చెప్పాడు. గాలిన్, గుంబిని, నగ్ని, నంబూల, నాకాశస్థలన్, దిక్కులన్, రేలన్, గశ్రములన్, దమప్రబల, భూరిగ్రాహ, రచ్చో, మృగ, వేలాదిత్య, నరాది, జంతు కలహ వ్యాప్తిన్, సమస్తాస్త్ర శస్త్రాలిన్. ఫైనల్లో ఏ అస్త్రశస్త్రాలు సమస్తము అంటే ఇంకొకటేసారి కలిపేశాడు. ఇవి అవి అంటే కాదు, మొత్తం ఏ అస్త్రం చేత గాని, ఏ శస్త్రం చేత గాని చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అప్పుడు ఇంకేమి బ్రహ్మదేవుడు ఏం చేయాలా? ఇవల్ల వద్దా? దేవతలంతా వణికిపోతున్నారు. ఎందుకంటే ఈ వరాలు ఇస్తే మనమేమవుతామని. అయినా ఇవ్వకుంటే తప్పింది కాదు. నాయనా హిరణ్యకశిప, నువ్వు చేసిన తపస్సు అలాంటిది, నేను వరం తప్పకుండా ఇవ్వాల్సిందే, తప్పదు అని చెప్పి తదాస్తు అన్నాడు. తదాస్తు అని, రోయ్ నేను ఒక మాట చెప్తా విను, మహత్తరమైన తపస్సు చేశావు, మహత్తరమైన వరాన్ని ఇంతవరకు ఎవరు ఇంత గొప్ప వరం కోరుకున్నావు. కొంచెము సమాజానికి, ప్రజలకు అనుకూలంగా ఉండడం నేర్చుకొని మంచిగా ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకొని ఆయన అని చెప్పాడు. అయినా ఆయనకేం తెలియదేమే, వాడు రాక్షసుడు. వానికి వరాలు చేతికొస్తే ధర్మబద్ధంగా లేకపోతే అందరికీ అనుకూలంగా ఉంటాడా? ఉండే క్వశ్చనే లేదని తెలుసు, అయినా పోతానే ఈయన చేసే పని అదే అని తెలుసు అంటేనే ఏం మాట్లాడలే. హిరణ్యకశిపుడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత రాక్షసులు చెప్పారు, నేను అపురూపమైనటువంటి వరాలను పొందాను, ఇంకా మనకు తిరుగులేదు. ఇప్పుడు మనం వెంటనే ఆ విష్ణువును యాడున్నాడో వెతికి పట్టి సంహరించాలి. తర్వాత త్రిలోకాలను జయించాలి, త్రిలోకాధిపత్యం సంపాదించాలి. కాబట్టి ఫస్ట్ ఎవరికి గొప్ప పవర్ వచ్చినా, ఎవరికి గొప్ప శక్తి వచ్చినా ఒకదాని మీద ఆశ మాత్రం ప్రతి ఒక్కరికి ఒకదాని మీద ఉంటుంది. ఎవడు తపస్సు చేసినా అంతా అమరావతి మీదే కన్ను. ఎందుకంటే అంత అద్భుతమైన పట్టణం అది. అందుకే ఫస్ట్ దేవేంద్రుడినే టార్గెట్ అంతా దేవేంద్రుడి పైనే పెడతారు, ఎవడనరా అని. ఫస్ట్ దేవలోకం వెంటనే అప్పటికప్పుడు సన్నద్ధం చేశాడు. అంతా సైన్యం సిద్ధం చేసి దేవలోకం పైకి దండెత్తాడు. హిరణ్యకశిపుడు దండయాత్రకు వస్తున్నాడు, మన పైన దండయాత్ర చేస్తున్నాడు అంటేనే ఏమని మర్యాద అన్నాడు. ఏం మర్యాద? మొత్తం సమస్తాస్త్ర శస్త్రాలను, ఏ శస్త్రం కానీ అస్త్రం కానీ ఏమి పనిచేయవు. భూమి మీద కానీ, అగ్నిలో కానీ, నీటిలో కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, పగులు కానీ, రాత్రి కానీ, ఇంట కానీ, బయట కానీ ఏమి అన్నిట్లోనూ సావు లేకుండా వరాలు కోరాడు. ఇంకా మనం ఏంటికి ఇద్దాం చేయాలా? వేస్ట్ కదా, ఇంకేం వేస్ట్ అయిపోయినట్టే అని చెప్పి పెట్టి ఏడాది అద్దుకుంటున్నారు. అంతలోనే వచ్చేసాడు. వాళ్ళే దేవలోకం వదిలేసి రెడీగా సిద్ధమైపోయారు. కరెక్ట్గా వచ్చినాడు. వచ్చి ఇంద్రసింహాసనం మీద చూశాడు. అంటే ఇక్కడ పోతన గారు అంటాడు, అమరావతికి పోయినప్పుడు ఆశ్చర్యపోయాడంట. అమరావతిని చూసి అంత హిరణ్యకశిపుడు చూసి ఆశ్చర్యపోయాడంటే, ఏమి అద్భుతం ఈ పట్టణ సౌందర్యం అని, ఏం చాతుర్యంతో నిర్మించినాడు అని ఆశ్చర్యం చెందాడంట. ఆయన అద్భుతం అనుకున్నాడంట. పోయి సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చొని అష్టదిక్పాలకులను పహరా చెప్పాడు. అంతా వచ్చి నిలబడండి, చేతులు కట్టుకోండి, ఈ రోజు నుంచి నాకు దాసత్వం చేయాలి, నేను చెప్పినట్టు వింటారా వినండి, లేకపోతే మీకు సినిమా సుక్కలు చూపిస్తా అంట. రోజు ఎన్ని నరకాలు ఉంటాయి. ఏంటి దేవతలు వాళ్ళని చంపాడు, వాళ్ళని హింసిస్తాడు. కాబట్టి మీకు చుక్కలు చూస్తారా, నా మాట వింటారంటే అంతా ఒప్పుకున్నారు. పాపం ఏం చెప్తే అది వినేదానికి. అదే దేవేంద్రుడు తన సామ్రాజ్యంలోనే ఈరోజు ఒక బానిసగా హిరణ్యకశిపుని ముందు చేతులు కట్టుకోవాలి నిలబడాల్సిన పరిస్థితి
వచ్చింది. అందుకే ఎంత తోడికైనా కర్మానుభవం ఎట్లా ఉంటుందంటే, మనము ఏదో మన పుణ్యబలం మనకు ఎంటర్ అయినప్పుడు దాన్ని చూసుకొని మిడిసిపడుతుంటాం. నా ఎంత తోడు లేడు, నా ఎంత సంపాదించినోడు లేడు, నాకింత ఐశ్వర్యం ఉంది, నాకిన్ని వాహనాలు ఉన్నాయి, నాకింత పలుకుబడి ఉంది. 33 కోట్ల దేవతలు రోజు వంగి వంగి సలాములు చేసే వాళ్ళంతా కూడా అటువంటి కీర్తిని పొందినటువంటి దేవేంద్రుడు కూడా ఈరోజు ఒక బానిసగా చేతులు కట్టుకొని వాని ముందర నిలబడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పుణ్యము ఒకటే రకంగా ఉండదు. ఎప్పుడు పుణ్యం తరిగిపోతూ ఉంటుంది. తర్వాత పుణ్యం సంపాదించినప్పుడు మళ్ళా పైకి ఎత్తుతూ ఉంటుంది. పుణ్యం తరిగిపోయినప్పుడు పాతాళానికి ఇసురుతూ ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా గ్రహిస్తే మన జీవితంలో జరిగే విషయాలు కూడా ఇవే. అయితే మనం వచ్చినప్పుడు పొంగిపోతుంటాం, పోయినప్పుడు కుంగిపోతూ ఉంటాం. ఇది వాస్తవం తెలిసినోడు పొంగడు కుంగడు, అదే జ్ఞాని. అందుకే బ్రహ్మజ్ఞానికి అంత గొప్పతనం ఎక్కడొచ్చిందంటే వాడు పొంగేది పొంగడు, కుంగేది కుంగడు. ఎందుకంటే వాస్తవం వాడికి తెలుసు. వాస్తవాన్ని ఎప్పుడు మరవడు. పూర్ణ ఎరుకది. పూర్ణ ఎరుక కలిగినటువంటి వాడే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానికి ఎప్పుడు ఎరుక ఉంటుంది కాబట్టి ఇవి ఎప్పుడు శాశ్వతాలు కాదు. ఈ పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి ఉంటుంది అని ఆయనకు తెలుసు. ఈ భౌతిక శరీరంలోకి వచ్చినప్పటికీ దేనికి ఆటుపోట్లకు గురిగాడు. ఎందుకంటే ఆయనకు పరిపూర్ణమైన ఎరుక ఉంటుంది కాబట్టి దానికి ఇది వాస్తవమే కదా అనుకుంటాడు. కానీ దానికి ఏదో పొంగడం కానీ కృంగడం కానీ ఉండదు. అలా వచ్చి నిలబడిన తర్వాత ఇక దేవతలంతా పూర్తి సరెండర్ అయిపోయారు. ఎంతగా ఉండేదంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే దేవతలకు, రేయ్ దేవేంద్ర నువ్వు ఈ పని చేయి అంటే ఆ పని చేయాల. రేయ్ నేను ఈ వైపు వెళ్తున్నా, సూర్యుడా నువ్వు చిన్నగా వెలుగు, ఎక్కువ శాఖం ఉండకూడదు. హిరణ్యకశిపుడు కూడా చెప్పడు, వాని భటులు ఆజ్ఞాపిస్తారు. నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా, ఈ దారంటి మదనపల్లి వెళ్తున్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఇక్కడి నుంచి మదనపల్లి పోయేంత వరకు ఆయనకి ఏమాత్రం కూడా ఎండబడుకోకుండా, ఏ మేఘాలు మీరు అడ్డుగా వెళ్ళి చల్లగా ఉండేట్టుగా చూడండి. తర్వాత ఏ వాయువు నువ్వు వెళ్ళి చిన్నగా గాలి విసురు, ఏమాత్రం ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు. అగ్నిదేవ నువ్వు వెళ్ళు, అవసరమైందంటే ఆయనకి ఏదైనా తినాలనిపించింది అనుకో వెంటనే వంట చేయాలంటే వెంటనే వండేయాల, సెకండ్ల మీద నీ శక్తి అంతా పెట్టి. అలా పహరా చెప్పేవాళ్ళు రాక్షసులు దేవతలకు, భయపడుతుండేవాళ్ళు. అలా బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఇక వాడి పరిస్థితి చెప్పనలవి కాదు. కేవలం ఇటు దేవతలు అమరావతి స్వాధీనం చేసుకొని ఏదో స్వర్గంలో హ్యాపీగా వాళ్ళ దేవతల మీద అజమాయిషి చెలాయించుకుంటుండలే. రోజు ఒక్కొక్కరు మీదకి దండయాత్ర, ఒక్కొక్క జాతి మీదకి దండయాత్ర. అన్ని జాతుల పైన, ఇటు నాగజాతి పైన, ప్రతి జాతి పైన యచ్చలు, కిన్నెర్లు, కింపురుషులు, గంధర్వులు. వాడిని వీడేవనూ అనలే. ఒకనాడు గంధర్వయూదంబు పరిమార్చు, ధనుదులనొకనాడు దెరల ద్రోలు. ఒకనాడు గంధర్వులను పరిమారుస్తాడు, ఒకరోజు దేవతల్ని దిప్పులాడతాడు. ఒకనాడు గంధర్వయూదంబు పరిమార్చు, ఒకనాడు ధనుదుల దెరలదోళ్ళు, ఒకనాడు భుజగలను భోగంపులకు బాపు. నాగలోకాలకు వెళ్ళి చితగ్గొడతాడంట, దాని పడగలన్నీ చితగ్గొట్టేస్తాడంట. ఒకనాడు భుజగల భోగంబులకు బాపు, ఒకనాడు విహకుల గట్టి వయసు. పచ్చి జాతి ఉండే లోకాలకు వెళ్ళి మహాపచ్చులు, గరుత్మంతుడు అట్లా గొప్ప గొప్ప పచ్చులు ఉంటారు, అటువంటి పచ్చి జాతినంత బట్టి కట్టేసి పడేస్తాడంట కిందికి. ఒకనాడు యచ్చులను ఉగ్రత దండించు, యచ్చులను ఒకనాడు భయంకరంగా దండిస్తాడంట. ఒకనాడు విహకులను నడిచిపట్టు, పైన ఆకాశంలో పోయిండే పచ్చులను పడతాడంట, అరిచేత్తో పట్టి పిసికేస్తాడంట. అట్లా గరిమినొకనాడు కిన్నెర, కేచర, ప్రేత, భూత, పిశాచ, సత్య విద్యాధురాదులను సంహరించు, దీతి తనూతుండు దుస్సహ తేజుడగుచు అంటది పోతన గారు. చాలా అద్భుతంగా చెప్పాడు ఈ పద్యం. కేచర, సాధ్య, చారణ, ప్రేత, భూత, పిశాచ, సత్య విద్యాధరాదులను సంహరించు, దీతి తనూతుండు దుస్సహ తేజుడగుచు అంటాడు. వాని దుస్సాహసం అంతా ఇంత కాదంట.
అన్ని జాతుల పైన అజమాయిషీ చేస్తున్నాడు. అంత హడలిపోతున్నారు. ఎప్పుడు యాలోకం మీద వచ్చి పడతాడో, ఎవరినేం దండిస్తాడో, ఎవరినేం శిక్షిస్తాడో, ఎవరినేం హింసిస్తాడో ఎవరికి అర్థం కాలే. అంత ఘోరమైన పరిస్థితి తెచ్చాడంట. అన్ని లోకాలను, భూలోకం కాదు, మొత్తం సమస్త లోకాల పట్ల అలా వ్యవహరిస్తున్నాడు. దేవతలు బిక్కు బిక్కుమంటున్నారు. ఇంకెప్పుడు మనకు ఇంకా విముక్తి అనేది ఉందా అనే ఆలోచన వచ్చింది. ఎవరు మనకు దిక్కు? దీని నుంచి తప్పించేవాడు ఎవడైనా ఉండాడా? వాళ్ళకంత. అందుకే ఒకసారి బిరిన జ్ఞాపకం కూడా రావు మనకు కొన్ని ఐడియాలు. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం వెంటనే దొరకచ్చు. చూడు ఏడనగానే కొన్ని దినాలు కష్టపడిన తర్వాత సమస్యకు పరిష్కారం కనపడుతుంది. అది తీరే టైం వచ్చేంత వరకు ఆ సమస్య పరిష్కారం, ఈ ఐడియా ముందే వచ్చింటే ఎట్లా ఉండు, ఈ కష్టం పడుకోకుండా గడగబడింది కదా అనిపిస్తుంది మనకు కూడా. అంటే వాళ్ళకే కాదు, దేవతలకే కాదు. అంతవరకు ఒకటి శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అనే ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు పోయిందంటే, విష్ణువు కోసం కూడా వైకుంఠానికి కూడా వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్తే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కనపడలే, దొరకలే, మాయమయ్యాడు. అందుకోసము ఇంక ఆయనే పరిగెత్తినాడు. ఇంక మనమేమన్నట్లు వీళ్ళ అభిప్రాయం ఉంది. అయినా శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తాడు అనే ఆలోచన పడిపోయింది. ఆ బుద్ధి పనిచేయలే వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి ఆ కర్మ ఉంది కాబట్టి. అలా వెళ్ళాడు, వైకుంఠం కూడా వెళ్ళాడు. వెళితే వైకుంఠంలో అంతా తిరిగాడు. శ్రీ మహావిష్ణువు కూడా చూశాడు. ఆయన తెలియని విషయం ఏముంటుంది, వీడికి ఇప్పుడు వరాలు ఉన్నాయి. బ్రహ్మవరాలను నేను నిర్వీర్యం చేయకూడదు. కాబట్టి ఈ వరాలు వీడు అనుభవించాలి కొన్ని దినాలు. వానికి టైం రావాలి, టైం వచ్చినప్పుడు మాత్రమే వీకాల. కాబట్టి ఇప్పుడు నేను బయట ఉంటే ఆడైనా వెతుకుతూనే ఉంటాడు. ఇప్పుడు నా స్థానం వైకుంఠం కాదు, వీని హృదయంలోకే వెళ్ళాలి నేను అని చెప్పి చిన్నగా అయిపోయి అదృశ్య రూపంలో వచ్చి ముక్కు రంధ్రాల గుండా వెళ్ళి హృదయంలో కూర్చుండిపోయాడు. వీడు దేశమంతా ఎతికినాడు కానీ తనలో ఉన్నాడనే ఆలోచన వానికి ఎట్టి పరిస్థితుల్లో రాలే హిరణ్యకశిపునికి కూడా. అందుకే బలిచక్రవర్తిని ఇది ఎప్పుడు చెప్తాడంటే, భాగవతంలో బలిచక్రవర్తిని కట్టేసినప్పుడు వర్ణపాశాలతో కడతాడు శ్రీ మహావిష్ణువు. కట్టినప్పుడు దేవతలంతా ఆహాకారాలు చేస్తారు. ఏంది స్వామి ఈ పని? వాడు నీవు వచ్చింది విష్ణువే అని తెలుసు, నిన్ను సర్వనాశనం చేస్తారని తెలుసు. గురువు వచ్చి చెప్పాడు, చెప్పినా వినలే ఆయన. అంతకంటే నాకు భాగ్యమా అన్నాడు. ఏమంటాడు? ఆయన చేతులు కింద నా చేతులపై అయితే అంతకంటే గొప్పతనం ఏముంది? శ్రీ మహావిష్ణువుకే దానం ఇచ్చే స్థాయి అన్నది. ఇస్తే అంతకంటే భాగ్యమా అన్నాడు. అంత గొప్ప స్థాయిలో ఆయన భక్తుడు కాబట్టి ఉండిపోయాడు. ఒకవేళ రాక్షస జాతిలో పుట్టచ్చు కానీ అయినా బలిచక్రవర్తికి భగవంతుని పైన భక్తి ఉంది కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు అని. అంత చేస్తే ఆయన వర్ణపాశాలతో కడితే 3 అడుగులు నా తల మీద పెట్టు అన్న తర్వాత పెట్టిన తర్వాత ఇంక 3వ పాదం ఎక్కడ పెట్టాలన్నప్పుడు తల మీద పెట్టు అన్నప్పుడు కట్టేసి నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు ఆయన అంటాడు, ఆయనేం మాట్లాడు, ఊరికే ఉండిపోతాడు. రాక్షసులంతా వస్తే వాళ్ళతో చెప్తాడు, మీరు ఇప్పుడు మన టైం కాదు, మీరు వెళ్ళిపోండి, నా పరిస్థితి ఏదైతే ఉంటుందో అదే కానిలే అని చెప్తాడు. అని నిలబడతాడు. నిలబడినప్పుడు లాస్ట్కు బ్రహ్మాది దేవతలు వచ్చి కూడా ఇది తప్పు, వాడు నీకు తెలిసి లొంగిపోయాడు కాబట్టి ఈయన కట్టడం భావ్యం కాదు అని చెప్తాడు. అయినా విష్ణువు నవ్వుతాడే కానీ ఊరికి సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుడు వస్తాడు పైనుంచి, వాళ్ళ తాత. ప్రహ్లాదుని కొడుకు విరోచనుని కొడుకే బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి వాళ్ళ తాతను చూసి అప్పుడు ఏడుస్తాడు. ఎందుకంటే అబ్బా, ఇంత పుణ్యాత్ముడైన నా తాత నా ఎదురుంగా వస్తే నాకు చేతులెత్తి నమస్కరించే లేకుండా నీ వర్ణపాశాలతో బంధించబడ్డా కదా అని ఏడుస్తాడు. అప్పుడు కూడా నాకు ఏదో ఇది ఆపద వచ్చింది అన్నాడు. అంతవరకు దేవతలంతా కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు, నువ్వు ఈ పని చేయడం సబబు కాదు అని. ఆయన ప్రహ్లాదుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నువ్వు చాలా గొప్ప పని చేసావు అంటాడు. ఎందుకు వచ్చిన ఈ రాజ్యం, ఎందుకు వచ్చిన ఈ భోగాలు, ఇవన్నీ అనిత్యమైనవి, వీని అహంకారాన్ని పూర్తి తీసేసే పని నువ్వు చేసినావు కాబట్టి నీ దగ్గరికి చేర్చుకుంటే అంతకంటే భాగ్యం ఏముందిలే అంటాడు ప్రహ్లాదుడు. అది తెలిసిన ఒక బ్రహ్మజ్ఞానం ఉండేటటువంటి వాళ్ళు అట్లా మాట్లాడతాడు. అప్పుడు అంటాడు, రే మీరేం తక్కువ నెలలేం కాదు, ఈ పొద్దు నువ్వు
ఊరికే నిశ్శబ్దంగా నిలబడిపోయినావు, నిస్సహాయంగా నేను శక్తులన్నీ కోల్పోయి నిలబడిపోయినావు, నువ్వు నా దగ్గర తల వంచుకొని నిలబడినావని నాకేం కరుణ? మీ జాతి తక్కువ జాతి ఏం కాదు. మీ తాత ఒకడు ఉండేవాడు హిరణ్యకశిపుడు, వాడు నన్ను సంహరించడానికి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నేనేం చేశాను తెలుసా? నేను అదృశ్య రూపంలో పోయి వాని ముక్కుల్లో దూరి వాని హృదయంలోనే నేను తిష్ట వేసి కూర్చున్నాను. అప్పుడు తర్వాత ప్రహ్లాదుడు ఆ సందర్భం వచ్చినప్పుడు బయటికి రా, ఈ స్తంభంలో చూపిస్తావా అంటే అప్పుడు ఆ ముక్కుల్లోంచి బయటకు వచ్చి స్తంభంలోకి వచ్చి స్తంభంలో నుంచి మీ తాతని చంపాను అని చెప్తాడు. కాబట్టి మీ రాక్షస జాతి వినయం చూపించేటప్పుడు వినయంగా ఉంటారు, మళ్ళా జరిగినప్పుడు మీరు అట్లానే ఉంటారులే అని చెప్తాడు. అట్లా ఇక్కడ ఈ పరిస్థితికి వచ్చినప్పుడు వాడు హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడంటే అంత రౌద్రాకారంగా వాడు దానిపైన అజమాయిషి చేస్తున్నాడు. అటువంటి తప్పుడు దేవతలకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎక్కడ మీకు ఈ పాయింట్లు నేను దాటిపోయా? మనకు కూడా సందర్భం వచ్చినప్పుడు రావు, మనకు కూడా ఆ కర్మ తీరిపోతే కరెక్ట్గా ఆ టయానికి మంచుకొచ్చి మనం మా కర్మ నుంచి బయటపడే ప్రాప్తం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కూడా బయటపడతాం. ఆ ఐడియా వస్తుంది. అప్పుడు ఐడియా వచ్చింది, అవు కదా నారాయణుడు సర్వాంతర్యామి, ఆయనలో లేని చోటు ఎక్కడుంది? ఎంత హిరణ్యకశిపుడైతే మాత్రం ఆయన తలుచుకుంటే ఎంతసేపు? కాబట్టి మనకు దిక్కు ఇప్పుడు శ్రీమన్నారాయణుడే. ఆయన ఎలానన్నా కానీ ఆయన్ని చేరి ఆయనకు విన్నపం చేసుకుంటే మన కష్టాలు తొలుగుతాయి. అయితే అమరావతి దాటి బయటకు పోయేకి అవకాశాలే లేవు. అదృశ్య రూపంలో ఎంతమంది ఉంటారో రాక్షసులు, వీళ్ళు అదృశ్య రూపంలో కూడా బయటకు పోయేకి లేదు. మరి ఏం చేయాల? ఆ అమరావతిలో ఉండే ఏదైనా మనం ఉపాయం ఆలోచించాలి. ఏం ఉపాయములే? ఆయన భక్త పరాధీనుడు, మనం భక్తులం కాబట్టి ఆయన పైన విశ్వాసం మనకుంది. ఆయన్ని ధ్యానిస్తే ఎక్కడ కూర్చొని ధ్యానించినా ఆయన మనకు మార్గం చూపుతాడు. కాబట్టి మనమంతా ఒకసారి సమావేశం కాలని వైనంగా ఒకరికొకరు చెప్పుకున్నారు. పాపం రే, అది కూడా గుట్టుగా లోపల మనసులో బయటికి పెట్టకోకుండా ఉండే వాళ్ళని చూసుకొని కొంతమంది మాట్లాడుకొని దేవతలు ఒక చోట కలిసి ఒకరి అవస్థలు ఒకరి కష్టాల వరకు చెప్పుకున్నారు. నేను దేవేంద్ర పదవిలో ఉండి 33 కోట్ల దేవతలకు ఆర్డర్లు చేస్తుంటే ఎంత వైభవంగా ఉండేవాడిని. ఈ పొద్దు కేవలం ఈరోజు వాని ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది దేవేంద్రుడు చెప్పుకుంటే, నా పరిస్థితి ఏమని చెప్తావు? రే వాయు రా అంటాడు. నువ్వు వీసు, మెల్లి వీసు అంటే మెల్లి వీసాలా, ఎక్కువ వీసాలంటే ఏ సూర్యుడు రా అంటాడు. తక్కువ గాయ అంటే తక్కువ గాయాలి, ఎక్కువ గాయ అంటే ఏ అగ్ని రా అంటాడు. ఒకటేసారి వెంటనే తయారు చేయాలంటే తయారు చేయాలా, లేకపోతే స్లోగా చేయాలంటే స్లోగా చేయాలా. ఏం కర్మ పట్టింది మనకు? ఎంత మనం హీనమైపోయాము. ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు సమస్త లోకాల్లో, మనము త్రిలోకాల్లోనూ ఎంత వాల్యూ ఉండేది మనకు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మనకు ఎంత హవిస్సులు మనకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంత కూడా మనకు అందకోకుండా చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఏం మన దురదృష్టము అని చెప్పి ఒకరికొకరు చెప్పుకొని సరే అని చెప్పి కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణని ధ్యానిద్దాం, ఆయనే మనకి ఏదైనా దారి చూపుతాడని కళ్ళు మూసుకొని ధ్యానం చేశారు. అప్పుడు కూడా ఆయన ఏం ప్రత్యక్షం కాలేదు, కానీ వాళ్ళకి చెప్పాడు, నాయనా మీకు జరిగేటివన్నీ నాకు తెలుసు, నేను సర్వాంతర్యామిని, నాకు తెలియని విషయం ఏమీ లేదు. మీ కష్టాలు తెలుసు, మీ బాధలు తెలుసు, వాడు పెట్టే హింసలు తెలుసు, వాడు చేసే దౌర్జన్యాలు తెలుసు, అన్నీ తెలుసు నాకు. అయినా దానికి కూడా టైం ఉంటుంది. నేను కూడా టైం వచ్చే వరకు ఏం చేసేకి లేదు. ఆ టైం కూడా దగ్గరికి వచ్చింది, ఇంక మీరు భయపడాల్సిన పని లేదు. అతి దగ్గరలోనే వానికి మూడింది. వాడు ఇన్ని వరాలు ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చేస్తారు, నాకు ఇన్ని గొప్ప వరాలు ఉన్నాయి అనుకుంటాడు కదా. వానికి టైం వచ్చినప్పుడు ఎట్లా తెలుసా? కలుగులో నుంచి వచ్చిన ఎలుకను పాము ఎట్లా పట్టుకొని పడుతుందో అలా పట్టి చంపుతా. అది మీరు అద్భుతమైనటువంటి సావు అనుకుంది, మీరు చూస్తారు. అది కూడా చెప్తున్నా చూడండి. ఎప్పుడు వానికి ఆ పరిస్థితి అంటే ఇంకా వానికి పాపం పండేది కొంతుంది. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు దలగినాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు. వానికి ఎప్పుడు టైం వస్తుందో అది కూడా చెప్తున్నా. శుద్ధ సాధులందు, శుద్ధ సాధువులను వాడు ఎప్పుడైతే హింసిస్తాడో వానికి 3 నెట్లే లెక్క.
శుద్ధ సాధులందు సుర్లందు దేవతలను ఎప్పుడు హింసిస్తాడో వానికి మున్నెట్లే లెక్క. మిమ్మల్ని ఆల్రెడీ హింసిస్తాడు. శుద్ధ సాధులందు సుర్లందు శృతులందు వేదాలను ఏడన్న వేదం కనపడితే కాల్చి పారేయండి అంటున్నాడు. వేద పండితులు కనపడితే చంపి పారేయండి అంటున్నాడు. అటువంటి పరిస్థితి వస్తుంది. శుద్ధ సాధులందు సుర్లందు శృతులంటే వేదాలు, గోవుల పట్ల ఎప్పుడు వాడు హింస చేస్తాడో, విప్రకోటి యందు బ్రాహ్మణుల పట్ల వాడు ఎప్పుడైతే అసభ్యంగా ప్రవర్తిస్తాడో, ధర్మ పదవి యందు ధర్మాత్ముల పట్ల వాడే ఎప్పుడైతే దౌర్జన్యాలు చేస్తాడో, ధర్మ పదవి యందు దలగినాయందు నాపైనే వాడు ఎప్పుడైతే కీడు చేయడానికి మొదలు పెడతాడో నాడే వాడిని పట్టి వధింతు అంటాడు. ఆ రోజే వాడిని పట్టి చంపుతాను, మీరు భయపడాల్సిన పని లేదు. అభయం ఇచ్చాడు. ఇది వాణి రూపంలో ఇచ్చాడు. అయినా దేవతలకు ఊరట కలిగింది. అయినా ఎప్పుడు అని మనసులో వస్తుంది. అది ఆయనకు ఆటోమేటిక్గా దోతకం అవుతుంది కదా. వెంటనే అన్నాడు, ఆయన ఆ టైం కూడా చెప్తా వినండి. ఒక అద్భుతమైనటువంటి వాడికి ఒక కొడుకు పుడతాడు. ఇప్పుడు వాడు సద్గుణ సంపన్నుడు పుట్టబోతున్నాడు. అటువంటి అన్ని సద్గుణాలు కలిగినటువంటి వాడు భూమి మీద ఉండడు అనేటటువంటి ఒక బ్రహ్మజ్ఞాని వాడి కొడుకుగా పుట్టబోతున్నాడు. వాడు ఎప్పుడైతే పుడతాడో వాడి పట్ల వీడు ఎప్పుడైతే హింసకు పూనుకుంటాడో ఆ క్షణం నుంచినే వాడి మృత్యువు దగ్గరైపోతుంది అని చెప్పి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కన్న కొడుకు శమదమ సంపన్నుని నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోసమ్మున నాపన్నతొనందించు నాడే పట్టి వధింతును అంటాడు. కన్న కొడుకు శమదమ్మ సంపన్నుని నిర్వైరుని అంటే తనకు పుట్టినటువంటి వాడు అనే జాలి కూడా లేకుండా, తన కన్న కొడుకు అనే జాలి లేకుండా కన్న కొడుకు శమదమ సంపన్నుని, శమదమాదులు అంటే కర్మేంద్రియ నిగ్రహము జ్ఞానేంద్రియ నిగ్రహము రెండూ కలిగినటువంటి వాడు. కేవలం బాహ్యేంద్రియ నిగ్రహమే కాదు, కర్మేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము రెండూ కలిగినటువంటి వాడు. శమదమాదులు కలిగి కన్న కొడుకు శమదమ సంపన్నుని నిర్వైరుడనక ఎవ్వరి పట్ల వైరం లేదు ఆయనకు. అటువంటి వాని పట్ల ఎప్పుడైతే ఆపద కలిగించాలని వాడు అనుకుంటాడో ఆ రోజే వానికి ఆపద మూడుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పాడు. అని చెప్పి తేలికే వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక కొద్ది కాలం ఏదో టైం వచ్చింది. ఇంకెన్ని దినాలు పుడతాడు కదా. వాడికి 4 కొడుకులు పుట్టారు. 4 కొడుకులు తెలుసా ఎవరికైనా మీకు? ప్రహ్లాదునితో పాటు హిరణ్యకశిపునికి 4 కొడుకులు అనేది. 4 కొడుకులు ఉంటారు. ఫస్ట్ వాడు ప్రహ్లాదుడు, తర్వాత రెండోవాడు అనుహ్లాదుడు, మూడోది సంహ్లాదుడు, 4గోవాడు హ్లాదుడు. ఆయనకు కూతురు కూడా ఉంది హిరణ్యకశిపునికి, సింహిక అని. ఆయన కొడుకే రాహు. అంటే సూర్యచంద్ర గ్రహాల్లో మనకు గ్రహణం బట్టే దాంట్లో కనపడతాడే ఆ రాహు ఆయన కొడుకు. అలా ప్రహ్లాదుడు మొదటి కొడుకు, ఫస్ట్ కొడుకు పుట్టాడు. పుడతాన్ని తండ్రికి ఎంత ఆనందం ఉంటుంది, ఎవరికైనా ఆనందం అద్భుతంగానే ఉంటుంది, మామూలుగా ఉంటుందా? వాడు పుట్టుకతోనే ఎంత గొప్పోడంటే వాడు అన్ని సద్గుణాలు రాసిపోసుకొని పుట్టాడు ప్రహ్లాదుడు. ఎట్లా ఉండేవాడంటే వ్యాసమహర్షి రాసినటువంటి సంస్కృత పదాలు ఏం దాంట్లో గొప్ప పెట్టాడో తెలియదు కానీ ఇక్కడ పోతన గారు మాత్రం చాలా అద్భుతంగా వర్ణించాడు. తనయందు నకిల భూతములయందు సమేత తత్వమున జరుగువాడు, పెద్దల పొడగన్న వృత్తుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్ను దోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి దీనుల గ్రావ చింతించువాడు, సకులేడ సోదర స్థితి జరుపువాడు, దైవతములందు గురువుల దల్చువాడు, లీలలందు బంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా అంటాడు. తనయందు నకిల భూతములందు సమహితత్వమున జరుగువాడు. ఇది చాలా గొప్ప విషయం. తనయందు అఖిల భూతములందు సమహితత్వమున జరుగువాడు. తనకు ఏదైతే ఎవరైనా ఒక మాట అంటే, ఏ మాట అంటే బాధ అవుతుందో, ఏ మాట మాట్లాడితే తనకు సంతోషం అనిపిస్తుందో, తనకు ఏదైతే బాధ కలిగిస్తుందో ఆ విషయంలో ఇంకొకరి పైన అతని ఎట్టు పరిస్థితుల్లో కూడా మాట్లాడేవాడు కాదు. అంటే ఇంకొకరికి నాకు కలిగిన బాధే ఇతరులకు కలుగుతుంది కదా అనేటటువంటి అంత
విఘ్నత కలిగి ఉండేవాడు. తనకు ఏదైనా సంతోషం కలిగింది అంటే, ఏదైనా ఎవరు ఏ పని చేసినా ఆ పని ద్వారా తనకు ఏదైనా సంతోషం కలిగిందంటే అదే పని ఇతరులకు చేసేవాడు. తన యందు నకిల భూతముల యందు సంహితత్వంబున జరుగువాడు, పెద్దల పొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు కనపడితే ఎంత గౌరవంగా ఒక భృత్యుడు అంటే ఒక సేవకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో పెద్దల దగ్గర ఒక సేవకుని మాదిరి ప్రవర్తించేవాడు. పెద్దల పొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలవాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఆయనకు 5 ఏళ్ల వయసులోనే వచ్చింది అది. ఒక రూపం ఏదైనా చూస్తానే కంటిలో రెటీనా పైన ఆ ప్రతిబింబం పడుతుంది. ఆ ప్రతిబింబం పడి అది మనస్సుకు తోసినప్పుడు దాన్ని అర్థం చేసుకొని సన్మార్గం వైపు వెళ్తే వాడు ధన్యత నొందుతాడు, దుర్మార్గం వైపు వెళ్తే వాడు నాశనం అవుతాడు. ఇక్కడ మనస్సు మార్చుకునే దాన్ని బట్టి, దాన్ని తిప్పుకునే మార్గాన్ని బట్టే ఉంటుంది మనుషుడు ప్రగతి గాని అధోగతి గాని. కాబట్టి ఎప్పుడు కూడా అధోముఖంగా పోనిచ్చేవాడు కాదు మనస్సును, ఎప్పుడూ ఊర్ధ్వగతిని పంపేవాడు. అంటే దాన్ని అంత అర్థం చేసుకునేవాడు. అందుకే స్త్రీని చూస్తే తల్లి భావన పెట్టేవాడు. అది పూర్తి వయసు వచ్చేంత వరకు, వయసు వచ్చిన తర్వాత కూడా అలానే ఉండేవాడు. తల్లిదండ్రుల భంగి దీనులగావ చింతించువాడు. అంటే తల్లిదండ్రులు ఒక 4 కొడుకులు పుట్టినారనుకో, ఒకడు అయోగ్యుడు పుట్టింటాడనుకో, 3 యోగ్యులు పుడితే అయోగ్యుని పైన ప్రేమ ఎక్కువ ఉంటుందా తండ్రికి? యోగ్యుని పైన ఎక్కువ ఉంటుందా? యోగ్యుల పైన ఎక్కువ ఉంటుందా? యోగ్యత ఉండే వాళ్ళపైన కంటే అయోగ్యుని పైనే ఎక్కువ తల్లిదండ్రికి ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. వాళ్ళకు రచన కూడా ఎక్కువగా వాళ్లకు రచన భారం కూడా వాళ్ళు భరిస్తారు. ఎందుకంటే వాళ్ళకేం వాళ్ళు ఎలా అయినా బతుకుంటారు, వీడి పరిస్థితి ఏమి అనే దాంతో వానిపైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు. మక్కువ అయోగ్యుని పైనే ఉంటుంది. అదేవిధంగా ప్రహ్లాదుడు కూడా దీనుల పట్ల అంత అయోగ్యత, వాళ్ళ పాపము ఏ జన్మ కర్మ వల్ల, ఏ జన్మ పాప పరిపాకం వల్ల ఈ గతి వచ్చింది. పాపం ఎంత, ఇప్పుడు మనం కాకుంటే ఎవరు వీళ్ళని ఉద్ధరించాలి, ఉన్నప్పుడు మనం ఇవ్వాలి కదా అని ఇచ్చేవాడు. ఎవరికైనా కానీ సహాయం చేసేవాడు. ఆయన ఎలా ఉండేవాడంటే ఆయన బ్రహ్మజ్ఞాని. ఆ వయసులోనే బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చిందనేది మనకు ఈ పదంలోనే మనకు అర్థమవుతుంది. ఆయన ఎలా ముక్కేవాడు, ఎవరు కనపడినా కూడా వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చేటప్పుడు కూడా 10 రూపాయలు ఇచ్చి వాళ్ళకు నమస్కారం చేసుకునేవాడు. ఎందుకు నమస్కారం చేసుకునేవాడు తెలుసా? ఈరోజు నా దగ్గర 10 రూపాయలు ఉంది, నా పుణ్య ఫలం వల్ల నా దగ్గర ఈ 10 రూపాయలు ఉంది. ఈ 10 రూపాయలు నాకు ఆ అభాగ్యునికి వచ్చి అడుగుతాన్నాడు నన్ను. నేను ఈ 10 రూపాయలు ఇచ్చి నాకు పుణ్యాన్ని కట్టబెట్టడానికి భగవంతుడే ఆ రూపంలో వచ్చాడని నమస్కరించుకునేవాడు. నమస్కరించుకొని 10 రూపాయలు దానం చేసేవాడు. దానం ఇచ్చినా నేను ఇచ్చినాను అనుకునేవాడు కాదు. పరంధామా నాకు ఆ భాగ్యాన్ని కలిగించావు, ఆ రూపంలో వచ్చి నాతో దానం ఇప్పించి నెక్స్ట్ జన్మల్లో దరిద్రం లేక పడిపోకుండా నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించినావు అని నమస్కారం అందుకే మన హైందవ సంస్కృతిలో గొప్ప స్థితి ఇదే. ఎందుకంటే ఎవడే కానీ ఇచ్చినోనికి తీసుకున్నోడు నమస్కరించాడు, తీసుకున్నోనికి ఇచ్చినోడే నమస్కరించాలి. ఎందుకంటే మన దగ్గర కోట్ల డబ్బు ఉంది, ఎవడు తీసుకుండే వాళ్ళు లేకపోతే అది ఎందుకు పనికి వస్తుంది? నేల గిక్కుకుంటే కూడా పనికి రాదు. ఏ క్షణంలో అయినా సావనో గెటేస్తే అది ఆ వైపు, ధనమంతా మనం ఈ వైపు, దాంట్లో సూదిమనంతా కూడా మనకు అందదు కదా. కాబట్టి ఉన్నప్పుడు ఇవ్వాలనేటువంటి బుద్ధి కానీ మనకు పుట్టియల్లా, తర్వాత అవతల అది తీసుకునేవాడు కానీ రావాలా. ఈ భాగ్యాన్ని కలిగించిన అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు విఘ్నుడు ఎవడైనా ఉంటే వాళ్ళకి నా భగవంతునికి నమస్కరించుకుంటాడు, భగవంతుడే ఈ రూపంలో వచ్చినాడని కూడా నమస్కరించుకుంటాడు. అది 5 ఏళ్ల వయసులోనే ప్రహ్లాదునికి అలవడింది. బ్రహ్మజ్ఞానం ఎట్లుంటుంది అని భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు. ఇక్కడ భగవద్గీత ను డైరెక్ట్ గా చూపిస్తాడు ఆ స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు అని. కాబట్టి ఇటువంటి బ్రహ్మజ్ఞాని కథ వినడం అనేది కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ మనకు ఎదుటికి రాదు అంటాడు. ఎందుకు అంటే
అంతే. ఇది మనం భగవద్గీత ఇంటగిన ఆ శ్లోకాలు ఏంది? దుఃఖే స్వనిద్విగ్నమనాహ సుఖే సువిగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత దుర్మునిరుచ్యతి అంటాడు. దుఃఖ ప్రసంగంలో తటస్థించినప్పుడు చిత్తశోభనందక, సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక, అనగా కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేకాలను వర్జించిన ధీరుడు స్థితప్రజ్ఞుడనబడును అంటాడు. ఈడెట్లున్నాడు? ఇవి డైరెక్ట్ గా చూపిస్తున్నాడు ఆయన. దుఃఖే స్వనిద్విగ్నమనాహ సుఖేసు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ము నిరుచ్యతే అంటాడు. దుఃఖ ప్రసంగములు తటస్థించినప్పుడు చిత్తశోభనందక, సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక, అనగా కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేకాలను వర్జించిన ధీరుడు స్థితప్రజ్ఞుడనబడును. ఈ స్థితప్రజ్ఞుడు ఇక్కడ డైరెక్ట్ గా మహర్షి ఎలా చూపిస్తున్నాడు? స్థితప్రజ్ఞుని డైరెక్ట్ గా చూపిస్తున్నాడు. ఇట్లా ఉంటాడంటే ఎట్లా ఉంటాడు కృష్ణ అని అడిగాడు. ఇట్లా ఉంటాడు అని అర్జునునికి మాటల రూపంలో చెప్పాడు. ఇక్కడైతే సాక్షాత్తుగా మనకు కళ్ళకి ఎదుటక తెచ్చి చూపిస్తున్నాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తన స్నేహితుల్ని ఎప్పుడు కూడా స్నేహితులుగా చూసేవాడు కంటే తన తోడబుట్టిన వాళ్ళ మాదిరినే చూసుకునేవాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. దైవతములందు గురువులు దలుచువాడు. గురువును చూస్తే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని చూసినట్టే ఉండేది ఆయనకు. లీలలందు బొంకులు లేనివాడు. పుట్టిందాదుగా ఒక అబద్ధం ఆడిన క్షణాలు లేవు. ఎప్పుడు కూడా ఒక్క మాట అబద్ధం ఆడలే. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడది పా అంటాడు. అంత మర్యాదతో జీవించేవాడు ప్రహ్లాదుడు. ఒక బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో నిదర్శనం చూపించాడు మహర్షి. కాబట్టి ఇది ఒక రోజుతో అయిపోయే కథ కాదు. మనం వీటికి నేను ఎంతో స్పీడ్గా చెప్పుకుంటా పోయినా కూడా ఇది 3 రోజులు ఈ కథే ఉంటుంది మనకు. కాబట్టి రేపు నుంచి ఆ మిగతా భాగాలు కూడా విందాం. ఒక్క భాగం వింటే అంత రక్తి ఉండదు. మెల్లిమెల్లిగా దీని కథ ఎంత అద్భుతమైతుందంటే అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ 3 రోజులు ఈ భాగ్యాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు కానీ వాళ్ళ జన్మ మాత్రం ధన్యం. ఎందుకంటే లాస్ట్ ఫైనల్గా చెప్తాడు. వాడికి యమధర్మరాజు వచ్చి నిలవలేడంట. ముందు ఎదుటికొచ్చి నిలబడి నువ్వు ఆగు అనే పరిస్థితి ఉండదు అంటాడు. కాబట్టి ఇటువంటి గొప్ప మహత్తరమైనటువంటి ప్రహ్లాదోపాఖ్యానం గురించి మనం అత్యద్భుతంగా మిగతా 2 రోజులు కూడా చెప్పుకుందాం. రేపు మన్నాడు మనకి ఈరోజు టైం అయింది కాబట్టి ఇక్కడితో చాలిస్తున్నాం. అంతా కళ్ళు మూసుకోండి సార్. నాతో పాటు అంతా ఓంకారం పలకండి. తత్సత్. 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 లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే పోతనామాత్యులకు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక సూక్ష్మలోక కారణలోక మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి ఈ శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులు గట్టిగా క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అలాగే ఈ వేదికకు వచ్చిన ప్రతి ఒక్కరికి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఈ క్లాస్ చెప్పడానికి, నాకు చెప్పడానికి, మీకు వినడానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్కు, పైలోకంలో మన వైపే
ఇది తిలకిస్తున్న సుధాకర్కు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో ఆ భాగవతాన్ని మనకింత అందంగా అర్థమయ్యే రీతిలో ప్రసాదించిన బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి ఈ భాగ్యం మనకి ఎన్ని రోజులైనా సరిపోదు, కానీ మన సంక్రాంతి సంబరాల్లో మనకు ఈ సంబరాలు ఈ యజ్ఞం ఉన్ని రోజులైనా మనం ఉపయోగించుకుందాము అనే సత్సంకల్పంతో సార్ని ఇక్కడ 3 రోజులు మనం ఈ భాగవతాన్ని ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తే, మరి వారి మన అందరి కోరిక మేరకు ఆ ప్రసాదాన్ని ప్రసాదిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.